సో ఇప్పుడు సోషల్ మీడియాలో అంటే నెగిటివిటీ కూడా చాలా ఉంటుంది, ట్రోల్స్ చేస్తుంటారు. సో ఇవన్నీ చూసి ఓకేనా మీకు? అసలు సోషల్ మీడియా చూడండి. చూడరా? సో కష్టపడి మీ మీద ట్రోల్ చేసే వాళ్ళందరూ అన్నెసరీగా కష్టపడ్డా. అసలు ఆఫ్ లేట్ అసలు టీవీ చూడటం కూడా మానేసా. నేను ఈ మధ్య కాలంలో అసలు నేను ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా అసలు నేను మళ్ళీ చూడను, అసలు ఎప్పుడు చూడను. మీరు చూడలేదంటున్నారు కాబట్టి మీకు కొన్ని వీడియోలు చూపిస్తాం, మీరు చూసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటో ఒకసారి చూడండి. విగ్గురాజుని మాట్లాడుతున్నా, ఏం చెప్పాలి? నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఇలా సొల్లే ఉండదు. ఇంకా ఇవి మీ రచ్చబండలో రకరకాల అన్ని హావభావాలు తీసి మా వీడియో ఎడిటింగ్ టీము ఒక చిన్న క్లిప్ చేసింది. ఇలా ట్రోల్స్ మీ మీద విపరీతంగా నడుస్తుంటాయి. అది నడిచినప్పుడు మీకు కొన్ని ఫన్నీగా అనిపిస్తాయా, లేదు అనుకుంటే అసలు మీరు చూడలేదు అంటున్నారు, కానీ ఏదో రూపంలో మీకు మీ దృష్టికి అయితే వస్తుంది కదా. కొన్ని ఎంజాయ్ చేస్తారా? నేను జనరల్గా అంటే ఎంజాయ్మెంట్ అని కాదు, కానీ ఎస్ ఓకే ఇలా అన్నావా. కానీ ఇలాంటి వీడియో చూసినప్పుడు కొంతమంది అంటారు RRR నవరస రాజకీయ నటన సార్వభౌమ అని అంటారు. ఆ కాంప్లిమెంట్ కింద తీసుకుంటారా మీరు? ఎన్టీ రామారావు తర్వాత మీకు అలాంటికి బిరుదు వస్తుందేమో. అంటే ఇది యాక్చువల్గా అంటే నేను ఎక్కువ రచ్చబండల్లో, ఎందుకంటే ప్రతిరోజు మాట్లాడేవాడిని. ఒక్కొక్కసారి వీకెండ్స్ ఉండేది కాదు తప్ప ఆల్మోస్ట్ ఎవ్రీడే 40 నుంచి 40 నిమిషాలు లీస్ట్, అప్ టిల్ 1 అవర్, ఒక్కొక్కసారి 1 అవర్ కూడా. ఇప్పుడు ఏమైనా అవసరం అనిపిస్తుందా రచ్చబండ 2 స్టార్ట్ చేయాలని అనిపిస్తుందా? అది అయిపోయింది. మీరు ఇందాక చెప్తున్న దళితుల ఇష్యూ కావచ్చు, దళిత క్రిస్టియన్ల సమస్య కావచ్చు, ఈ ఉద్యోగంలో అసలు మనకు మాట్లాడటానికే లేదు. ఇది అంటే ఇది మనకి తప్పదు కాబట్టి, ఇప్పుడు కరెంట్ టాపిక్ కాబట్టి ఇది మాట్లాడాము. బట్ జనరల్గా ఏంటంటే నేను 1 అవర్ చెప్పాలి కదా, కనీసం 40 నిమిషాలు చెప్పాల్సి వచ్చినప్పుడు నేను బేసిక్గా మూవీ బఫ్నండి. నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎక్కువ మంది సినిమా యాక్టర్లే. సో ఈ మూవీస్ చిన్నప్పటి నుంచి కూడా నాకు పాటలు సో అందుకని ఏదో సందర్భంలో ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డి ఇలా ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు అందరిని ఇమిటేట్ చేసేవాళ్ళు. కొత్త దేవుడండి, కొంగొత్త దేవుడండి అని, నేను గాయకుడిని కాకపోయినా ఎక్స్టెంపోర్ అప్పుడే, అప్పుడు ఇది మన నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని, మారదు లోకం. అది ఎప్పుడో పంచాయతీ ఎలక్షన్లో బలవంతంగా ఓట్లు ఏం చేసుకున్నాడు అతను, ఎవరిని అసలు పోటీ కూడా చేయనివ్వలేదు. అప్పుడు ఇవాళ మన రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉందని చెప్పి ఒక సినిమాతోటి రంగరించి చెప్తే చాలామంది మళ్ళీ నాకు ఫోన్ చేసి, సార్ అబ్బా భలే ఆ సినిమా, ఆ పాట, ఆ సినిమాలో ఆ సీను భలే గుర్తు చేశారు సార్ అని చెప్పి చాలా ఎక్కువ కాల్స్ అవి వచ్చి